అసలు పెళ్ళంటేనే పెద్ద రామాయణం. ఇక ఈ పెళ్లి దావత్కు ఇంకో పెద్ద చిడతల రామాయణం. నన్ను అడిగితే జనం కోసమే లగ్గం చేసుకునేటోళ్ళు ఉన్నారు. సుటపోళ్ళ ముందు ఇజ్జత్ పెరగాలనే కలర్ కలర్ శుభరాకలు కొట్టించేటోళ్ళు కూడా ఉన్నారు. అయినా ఈ కాలంలో అందరికీ ఫోన్లే ఉంటాయి, వాట్సాప్పే ఉండే. సప్పుడే వాట్సాప్పులనే పంపితే ఓ శితమవుతుంది కదా. శుభరాకలు ముద్ర కొట్టించుడు, వాటికి పసుపు రాచుడు, ఊర్లు తిరుక్కుంటా ఇంటింటికి పోయి వంచుడు. ఇదంతా ఎందుకు వచ్చిన తిప్పలా అని అనిపిస్తుంది వాళ్ళ నాకైతే. కానీ అందరు అట్లా ఉండరు. వాళ్ళ శుభరాకలను చూస్తేనే పరిశాన్ అయ్యేటట్టు కూడా ఎత్తారు. అలా చూడుండ్రి. శుభరాక ఎవల్దో కాదు, అంబానీ చిన్న కొడుకుది లగ్గమున్నది కదా వచ్చే నెలలా. శుభరాకలు కొట్టించిరట, వచ్చినాయి. మరి అంబానీ అంటే దేశంలోనే పెద్ద కుబేరుడాయే. కుబేరుని కొడుకు లగ్గమైతున్నదంటే శుభరాకలు ఎట్లుంటాయి వల్ల చూడురిగా. శుభరాక అని చెప్పి ఏదో పెట్టె చూయిస్తుర్రేంది, పెట్టెనా రథమా అని అనుకుంటున్నారా? ఇది శుభరాకనేనొల్లా. అరే అవంటే ఫస్ట్ దీని దర్వాజా దీచుడితోనే ఒక భక్తి పాట వస్తుంది. అగో శ్రీ విష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మంత్రస్య భగవాన్ విష్ణు పరమాత్మా దేవత అనుష్టుప్ ఛందః అమృతాంశుద్భవో భానురీతి బీజం దేవకీ నందనః రష్టేతి శక్తి. ఇక దీంట్లో దేవుళ్ళ విగ్రహాలు అవి ఇవి ఉన్నాయి. ఇంతకు అసలు కారెట్ ఏదబ్బా అని అనిపిస్తుందా ఏంది? చూద్దాం. అగో పుస్తకం లెక్కనే ఉన్నది కదా. ఓయమ్మనే గిట్లా కాదు గాని శుభరాక అంతా ఇప్పి చూద్దాం మొత్తం. ఇగో ఇవేమో స్వీట్ ముక్కలు ఉన్నట్టున్నాయి. శుభరాకతోని చీర కూడా పెడుతున్నారు కావచ్చు. ఎన్ని లక్షలైందో ఒక్కొక్క శుభరాక కొట్టించేందుకు. ఇక ఇది చూసి అంబానికి ఏం పని పాట లేదు. శుభరాకకు గంతగనం పైసలు ఖర్చు చేసే బదులు గవ్వే పైసలు గరీబోళ్ళకు ఇవ్వచ్చు కదా. పైసలు ఉత్తగా ఖర్చు చేస్తాండు అని అంటున్నారు. కానీ అంబానీ ఇంటాడా? నేను రెక్కల కట్టం చేసి కమాయించిన పైకం నా ఇష్టము, మీకు సంపాదించే శాతగాక మీరు నాకే నీతులు చెప్తున్నారా అని ఉల్టా అనుకుంటుండు కావచ్చు కదా.